మనం అప్పుడప్పుడు పేపర్లలో టీవీల్లో చూస్తూ ఉంటాం. తీవ్రవాదుల దాడి 4 సైనికుల వీరమరణం, ఉగ్రవాదుల దాడి 10 మంది సైనికుల వీరమరణం అని. 145 కోట్ల మంది జనాభాతో కిక్కిరిసిపోయిన మన దేశంలోని చాలా మందికి అది పెద్ద న్యూసే కాదు. చాయ్ తాగుతూ పకోడీ తింటూ ఛానల్ మార్చేస్తూ ఉంటాం. అదేదో అసలు మన సమస్యే కాదన్నట్లు. అదేదో తీవ్రవాదులకు సైనికులకు లేదా పోలీసులకు మధ్య సమస్య అన్నట్లుంటుంది మన దేశంలోని ఎక్కువ మంది ఆలోచన. వీలైతే మన నాయకులను తిట్టుకుంటాం, వీళ్ళు మారరు మన దేశం మారదు అని. అయితే 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగింది. మన సైనికులు దాదాపు 40 మంది చనిపోయారు. అది కూడా పెద్ద న్యూస్ కాదు మనకి. కానీ ఆ తర్వాత మన దేశ నాయకత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్ అధీనంలో ఉన్న POKలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసి వచ్చింది మన వాయుసేన. అప్పటిదాకా మన బతుకులింతే అంటూ తలదించుకొని నడిచిన మనం గర్వంగా తలెత్తుకొని ఆకాశం వైపు చూడటం మొదలు పెట్టాం. ఇదంతా ఏదో కొత్తగా అనిపించింది మనకి. ఇలా కూడా జరుగుతుందా? మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అసలు మనం బతికే ఉన్నామా అనే స్థాయి నుంచి ఇప్పుడు రండ్రా చూసుకుందాం అని ప్రతి భారతీయ పౌరుడు మీసం మెలేసిన సందర్భం అది. ఇంకా ఇక్కడ జరిగిన ఇంకో అద్భుతమైన సంఘటన ఏంటంటే, పాకిస్తాన్ దాడిలో చిక్కి పాకిస్తాన్ బార్డర్ వైపు పడిన కమాండర్ అభినందన్ ని మన దేశానికి రప్పించడం. ఆ క్షణాలను ఎవరూ మర్చిపోరు కదా. దేశం మొత్తం ఏకమైంది. మన నాయకుడు ఒకటే చెప్పడం జరిగింది, మా వీరుడిని పంపించండి లేదా తగలబెడతాం అని. ఆ వెంటనే అభినందన్ బార్డర్ దాటి మన దేశంలోకి రావడం చూసి పులకించిపోని గుండె లేదని చెప్పాలి. శత్రు దేశం పైన యుద్ధం చేసి వారి కబంధ హస్తాల నుంచి క్షేమంగా బయటపడటం అంటే మనం కల్లో కూడా ఊహించలేం. నిజంగా ఆ రోజుని మన జీవితంలో మర్చిపోలేం అని చెప్పుకోవాలి. సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో అదే విషయాన్ని ప్రేక్షకులకు చూపించడానికి చేసిన ప్రయత్నమే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. శక్తి ప్రతాప్ సింగ్. ఈ డైరెక్టర్ గురించి మనకు అస్సలు తెలియదు, పెద్దగా పేరున్నవాడు కూడా కాదు. కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనుకునే మాట, ఎవర్రా ఈ సినిమా డైరెక్టర్, ఇంత బాగా తీశాడు ఈ సినిమా అని. ఇప్పటిదాకా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలను చూసిన మనకు అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా బాగుంది అని అనిపించవచ్చు కాక. అయితే ఇది మన భారతీయ డైరెక్టర్ తీసిన వార్ మూవీ. ఈ సినిమా ఎక్కువ భాగం ఆకాశంలోనే జరుగుతుంది. దాన్ని మన బడ్జెట్ లో మన కథకు తీయడం సాహసం అనే చెప్పాలి. మన దేశంలోనూ వార్ మూవీస్ ని ఇంత అద్భుతంగా తీయగలిగిన డైరెక్టర్ ఉన్నాడా అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. ఇకపై ఇలాంటి మరిన్ని సినిమాలు చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మన హీరో వరుణ్ తేజ్ సీరియస్ వింగ్ కమాండర్ పాత్రలో ఒదిగిపోయాడు. కంచె మూవీ తర్వాత మళ్ళీ అంతకు మించి పేరు వచ్చేలా నటించాడు. మెగా బ్రాండ్ ఇమేజ్ కి తగ్గ న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ మానుషి చిల్లర్ చాలా సహజంగా నటించింది. సీరియస్ రొమాన్స్ సీన్స్ లో జీవించేసింది అని చెప్పాలి. ఇక మిగిలిన పాత్రలు తమ రోల్స్ కి న్యాయం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తన స్టైల్ కి భిన్నంగా ఈ మూవీకి పనిచేసి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇకపోతే ప్రొడ్యూసర్ సందీప్ సోనీ పిక్చర్స్ భారీగానే ఖర్చు పెట్టారు. అది ప్రతి సీన్ లో కనపడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ హరికే వేదాంతం ప్రతి సీన్ ని చాలా బాగా చూపించాడు. ఇక ఎడిటర్ నవీన్ నూలి మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా కట్ చేశాడు. అయితే ఇక్కడ ఈ సినిమాలోని ప్రధాన సమస్య ఏంటంటే టెక్నికల్ డైలాగ్స్ అన్ని టెక్నికల్ గా ఉండడంతో పాత్రల మధ్య సంభాషణలు ఎక్కువగా ఇంగ్లీష్ లోనే సాగుతుంటాయి. దాంతో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. దాంతో పాటు హీరో హీరోయిన్స్ పాత్రలు కమాండింగ్ ఆఫీసర్లు అవడంతో వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా క్లాస్ టచ్ ఇవ్వడంతో మాస్ డైలాగులకు అలవాటు పడిన మన చెవులకు కొంచెం ఇబ్బందిగా, ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించక మానదు. కానీ ఇలాంటి వైవిధ్యభరితమైన సినిమాలు తీసేటప్పుడు ఇలాంటివి తప్పదు అని ప్రొడ్యూసర్స్ కి తెలియందేమీ కాదు కదా. ఇక ఈ కథ మనకు తెలిసిందే అయినా 2.5 గంటలు సీట్ లో కూర్చోబెట్టడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని చాలా వరకు డైరెక్టర్ చక్కగా చేశాడని చెప్పాలి. సాధారణంగా మనం ఏదైనా నవల, సినిమా, వెబ్ సిరీస్ లాంటివి చూసినప్పుడు అవి పూర్తయిన తర్వాత కూడా ఆ పాత్రలు లేదా సంభాషణలు మనల్ని వెంటాడుతూ ఉండాలి. అప్పుడే అవి మరింత ఘన విజయం అందుకున్నట్లు. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ లో ఉన్న ఒకే ఒక మైనస్ ఇదే. ఈ సినిమా మొత్తం వార్ జోన్ లోనే నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. కానీ మన దేశ ప్రజలు నాయకత్వం తాలూకు బలమైన భావోద్వేగాల్ని ఇంకా బాగా చూపించగలిగి ఉంటే ఈ సినిమా స్థాయి ఎవరు ఊహించని విధంగా ఉండేది అని చెప్పుకోవాల్సిందే. చివరిగా మనం తలెత్తుకొని గర్వంగా నిలబడిన రోజుల్ని మళ్ళీ గుర్తు చేసింది ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు వ్యాలంటైన్ మూవీ టీమ్. మన తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కినట్లే అని గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5 out of 5. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.